హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్ 143. అండ్ ప్రెసెంట్ అయితే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చిన టైం వచ్చేసి 12 అవుతుంది. మధ్యాహ్నం అప్డేట్ ఇవన్నీ వచ్చిన నైట్ అయితే మనకు వచ్చిన అప్డేట్ మన వినాయకుడి హెడ్ అయితే మెయిన్ ఫేస్ అయితే పెట్టేసారు. అండ్ చేతులు కూడా రెండు ఫిక్స్ చేసేసారు. ఎందుకంటే కట్టెలు కట్టేస్తారు, దన్న మట్టి వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి పైన హెడ్ పెట్టేసారు, వెల్లింగ్ కొట్టేసారు. అండ్ చేతులు కూడా పెట్టారు. అండ్ సైడ్కి వచ్చే 6 చేతులు అనేది ఇంకా పెట్టలేదు, ఓన్లీ 2 చేతులు మాత్రమే పెట్టారు. అండ్ ఏ విధంగా పెట్టారు, ఎట్లా పెట్టారు, ఎంతవరకు అయింది వర్క్ అనేది డీటెయిల్గా చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే మనకు మన బడా గణేష్ నైట్ అయితే మనకు హెడ్ అయితే పెట్టేసిరంట. నైట్ 10 o'clock ఆ టైంకి పెట్టేసిరంట. మన ఫేస్ అనేది పెట్టిరు. అండ్ ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తున్నా, లాస్ట్ క్లిప్స్ పెడతాను, లాంగ్ నుంచి 2 క్లిప్స్ అయితే పెడతాను, మీకు నీట్గా చూపిస్తా. విగ్రహం అనేది హెడ్ పెట్టిన తర్వాత ఏ విధంగా కనబడుతుందో మీకు డీటెయిల్గా పెడతాను, క్లిప్స్ అయితే పెడతాను. అండ్ ప్రస్తుతం అయితే నేను దగ్గర నుంచి మీకు అప్డేట్ అయితే ఇస్తున్నా. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోండి, మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే హ్యాండ్ అయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అయితే పెట్టేసారు. రైట్ సైడ్ ఒకటి ఇంకా పెట్టేది ఉంది, ఇంకా పెట్టలేదు, వెల్డింగ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అయితే అటాచ్ చేసేసారు. అండ్ హెడ్ ఒకటి పెట్టారు. అన్నీ మన చేతులు అన్నీ కూడా పైకి ఎక్కించేసుకురు. మళ్ళీ ఈ కట్టెలు కట్టేసారు కదా, కట్టెలు అడ్డం కట్టిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కేందుకు ఇబ్బంది అవుతుందని చెప్పి నైటే అన్నీ పైకి అనేది ఎక్కించేసారు. ఆ హెడ్ పెట్టిన తర్వాత మరీ హైట్ మనకు ఈజీగా 70 feet విగ్రహం అనేది ఎట్లుంటుందో మనకు ఏర్పడుతుంది. మీకు ఒకసారి లాంగ్ వ్యూ కూడా చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి చూడండి ఎట్లా ఉంది, మనకి చేస్తే చూడండి మనకు ఫేస్ పెట్టిన తర్వాత ఏ విధంగా కనబడుతుంది చూడండి. హెడ్ పార్ట్, బాడీ పార్ట్, అండ్ అలా చూసుకున్నట్టయితే మనకు లెగ్స్ పార్ట్ కూడా ఇగో ఈ విధంగా అయితే ఏర్పడుతున్నాయి మనకి. చూడండి మొత్తం నీట్గా చాలా అంటే చాలా భారీ విగ్రహం. మనకు ఎంత భారీగా ఉందంటే విగ్రహము నాకైతే మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. మొత్తం కంప్లీట్ అయిపోయినాక అండ్ ఇంకా చేతులు సైడ్ తలలు పెట్టినాక కూడా చూడాలి ఏ విధంగా అయితే ఏర్పడుతుందో. మనం చూసినట్టే మనకు మస్తు అనిపిస్తుంది మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడైతే ఇది వర్క్. అండ్ వాళ్ళు వెల్డింగ్ వాళ్ళు అన్ని వెల్డింగ్ చేసుకోవడానికి పైనకైతే ఎక్కించి పెట్టుకున్నారని చెప్పి ఇప్పుడు ఈ కర్రలు అయితే కట్టేసుకుంటారు. నిచ్చెనలు కూడా అన్నీ ఏర్పాటు చేస్తారు మట్టి వర్క్ చేయడానికి. మన కట్టెలు అయితే కింద నుంచి చూసుకున్నట్టయితే కట్టెలు అయితే మొత్తం ఎక్కించేసి కట్టెలు కట్టేసారు. చూసుకోండి మొత్తం కట్టెలు అయితే ఎక్కించేసి. అండ్ ఇంకోటి అండ్ ఈ సైడ్ కూడా మనకు లెఫ్ట్ సైడ్ షెడ్లో కూడా అది స్టాండ్ అనేది ఉంది కదా, ఆ స్టాండ్ని నుంచోబెట్టేసారు. ఈ స్టాండ్ మనకి ఫేస్లు అనేది రెడీ చేసేసి పెట్టేసుకోరు. చూడండి ఇక్కడ మొత్తం ఫేస్లు అనేది రెడీ అయిపోయినాయి. సైడ్కి వినాయకుడికి వచ్చే మన సైడ్ పెట్టే ఫేస్లు అనేది చూసుకోండి. ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసారు, మొత్తం డీటెయిల్గా రెడీ చేసి పెట్టేసుకోరు. మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు 4 ఫేస్లు అయితే ఉన్నాయి. మరి పైకి ఎక్కిచ్చే ఫేస్లా తెలియదు, మనకు సైడ్ షెడ్లో పెట్టేటి ఆ విగ్రహాలకు తెలియదు. బట్ ఇప్పుడైతే 4 అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ దానికి సపోర్టింగ్వి అక్కడ వెనకాల ఉన్నాయి కొన్ని. అండ్ ఇక్కడ మనం నైట్ అన్న వాళ్ళు ఇది ప్రాపర్గా సెట్ చేసేసుకోరు. ఈడ కూడా ఉన్నాయి చూడండి ఫేస్లో. హాయ్ కాకా. ఇక ఇక్కడ మనకు ఫేస్లు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి లోపల. ఇక్కడ సైడ్ అండి ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి కింద. అండ్ మన బేస్ నైట్ అన్నవాళ్ళ బేస్ కూడా సెట్ చేసేసుకొని జరిపిరు మంచిగా నీట్గా పెట్టుకొని. ఈ బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ అక్కడ దాని రైట్ సైడ్ షెడ్లో ఎట్లా ఉందో అట్లా కొట్టేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తారు. దీన్ని కూడా మొత్తం కట్టెలు సెట్ చేసుకుని చూడండి. ఇది కూడా అయిపోతుంది మొత్తం. ఇది కూడా చాలా స్పీడ్గానే అయిపోతుంది వర్క్ అయితే. ఈ విధంగా రాడ్లు అయితే పెట్టుకొని మనం వెల్డింగ్ అయితే ఈ విధంగా కొట్టేసి మనకు రాడ్లు పెట్టుకొని. అండ్ ప్రస్తుతం చెప్పినట్టు అక్కడ చూడండి మనకు స్టిక్ కట్టెలు కడుతున్నారు, వెల్డింగ్ వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు. వర్క్ ఎవరి వర్క్ వాళ్ళే చేసేస్తారు, స్పీడ్గా చేసేస్తారు. అండ్ వచ్చేసి ఇది కూడా అయిపోతుంది ఈరోజు మ్యాక్సిమం 2 daysలో ఈ వర్క్ మొత్తం. ఇదన్నీ అడ్డం సీకులు పొడవు సీకులు అనేది ఉంటాయి కదండి, అవన్నీ మొత్తం పెట్టి వెల్డింగ్ చేసేసి ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం అనేది మొత్తం నీట్గా కవర్ చేసేసుకొని మొత్తము ఒక బాక్స్ ఒక క్యూబ్ షేప్లో అయితే సెట్ చేసి పెడతారు. మొత్తం నీట్గా బాక్స్ షేప్లో అయితే సెట్ చేసి పెడతారు, నీట్గా పెడతారు. అది కూడా అయిపోతుంది. అన్ని రోజులు ఎందుకు చేయలేదంటే ఈ షెడ్లో మనకి బాడీ పార్ట్స్ కనబడుతున్నాయి కదా, ఈ బాడీ పార్ట్స్ అనేది ఈ షెడ్లోనే మనకు వెల్డింగ్ చేసుకోవడానికి స్పేస్ ఉండే కాబట్టి ఇన్ని రోజులు ఇదైతే ప్రిపేర్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే టైం దొరికింది. అన్ని మిగతా బాడీ పార్ట్స్ అన్ని కొన్ని బయట పెట్టుకొని కొన్ని పైన అయితే ఎక్కించేస్తారు, దన్న వేసేస్తారు. అండ్ ఇప్పుడైతే టైం దొరికింది కాబట్టి దీనికి కూడా ఒక 2 daysలో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ప్రస్తుతం వచ్చిన అప్డేట్ అయితే ఏదండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి ఛానల్ని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. బాయ్.